నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చూడా చైర్మన్ కటారి హేమలత, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జిల్లా పరిపాలన, ప్రజాప్రతినిధుల పనితీరును సమీక్ష చేసి కూటమి ప్రభుత్వ పరిపాలనలో ప్రజా సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పరిపాలనపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని, ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల బాధ్యతల నిర్వహణలో చిత్తూరు జిల్లా 2వ స్థానంలో ఉన్నదని ప్రకటించడం అభినందనీయమని హర్షించదగ్గ విషయం అన్నారు. మీడియా మిత్రులకు నమస్కారాలు. గత 2 రోజుల క్రితం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్లో ప్రజా సేవా కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందివ్వడంలో సమీక్ష నిర్వహించి గ్రేడింగ్ ఇవ్వడం జరిగింది. అందులో చిత్తూరు పార్లమెంట్ 2వ స్థానం వచ్చింది. దీనికి కారణం చిత్తూరు పార్లమెంట్లోని ఎంపీ గారు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు అందరూ సమిష్టి కృషితో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా, పెన్షన్ ఉదాహరణకు 1వ తేదీ 6 గంటలకంతా లబ్ధిదారులు తలుపు తట్టి ఇవ్వడం, ఒకే రోజు 95%, 99% పూర్తి చేయడం, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ పూర్తి చేయడం, యుద్ధ ప్రాతిపదికన తార్ రోడ్లు, మారుమూల ప్రాంతాల రోడ్లన్నీ కూడా గుంతలమయమై ఉంటే వాటన్నిటికి నిధులు వెచ్చించి అవన్నీ బాగు చేయడం కానీ, అక్కచెల్లెమ్మలకు ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా హామీలు ఇచ్చేటువంటి సూపర్ 6 పథకాలు కానీ, భద్రత, శాంతి భద్రతలు కానీ, ఆస్తుల భద్రత కానీ, ప్రజల మాన ధన రక్షణ విషయంలో కానీ ఒక భరోసా కల్పించడంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బేషగా ఉందని చెప్పేసి ప్రజలు సంతృప్తి చెందుతూ, అందులో ప్రజాప్రతినిధుల సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఈ జిల్లా చిత్తూరు పార్లమెంట్లో జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో అందరూ నాయకులు సమిష్టి కృషితో 2వ స్థానం రావడం చాలా ఆనందకరం, హర్షణీయం. మరిన్ని రాబో కాలంలో కూడా ఈ యొక్క జిల్లా 7 నియోజకవర్గాలు అభివృద్ధి చేయడం ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఎంపీ అందరూ కూడా కేంద్రంతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అత్యధిక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారని చెప్పేసి కూడా, మొదటి స్థానం వచ్చేదానికి కూడా కృషి చేస్తారని మేమంతా కూడా దానికి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం. నమస్కారం. మన చిత్తూరు పార్లమెంటు అభివృద్ధిలో 2వ స్థానంలో రావడం ఎంతో ఆనందకరంగా ఉంది. అందరూ ఎమ్మెల్యేలు, మన ఎంపీ గారు, నాయకులు, ప్రజాప్రతినిధులు అందరి యొక్క సహాయ సహకారాలతో, ముఖ్యంగా మన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ఏదైతే సంక్షేమము, అభివృద్ధి అన్నీ కూడా 2 సమపాలనలో ప్రజలకు అందిస్తూ ఈ 6 నెలల పాటు కూడా పింఛన్లు కానివ్వండి, అలాగే మనం ఇవి రోడ్లు, యొక్క ఏదైతే గుంతలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా సంక్రాంతి లోపల కంప్లీట్ చేసి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో అన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. ఆ విధంగానే మన చిత్తూరు పార్లమెంట్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి సమపాలనలో జరుగుతుంది. కానీ మన ఎంపీ గారి పర్యవేక్షణలో, అలాగే మన అధ్యక్షులు, ఇంకా పెద్దవారు ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యేలు అందరి యొక్క సహాయ సహకారాలతో మనం చిత్తూరు పార్లమెంట్ అభివృద్ధిలో ముందుకెళ్తున్నాం. ఇదే విధంగానే రాబోయే రోజుల్లో మన చిత్తూరుని ఇప్పుడున్న 2వ స్థానాన్ని 1వ స్థానానికి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో అందరం కూడా కలిసి పనిచేసి మన ఇంకా రాబోయే 1 by 1గా కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇళ్ళ పట్టా స్థలాలు కానివ్వండి,
అలాగే ఇంకా తల్లికి వందనం కానివ్వండి, అవన్నీ కూడా రాబోయే రోజులు ఒకదాని తర్వాత కూడా ప్రజలకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సంక్షేమంతో అభివృద్ధిలో ఆనందంగా ఉండాలన్నదే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. కాబట్టి ఆయన యొక్క ఆశయాల మేరకు అందరం కలిసికట్టుగా పనిచేసి మన చిత్తూరు పార్లమెంటును 1వ స్థానానికి తీసుకురావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.